అమృత కొన్నాళ్ల క్రితం బొబ్బర్లంక బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయింది. ఇప్పుడు అదే నిజమని నమ్మిన ఆ ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉందో ఏమో. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. పాపం చూడత్త మా నాయన్ని ఎక్కువ కాలం బ్రతకడని తెలియక ఎట్ట తింటా ఉండాడు. పాపం మా నాయన. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ఇక చూడ ఇంకా 2 పీసులు దావా అయిపోయినాయే. ఇదిగో తీసుకుంటా ఉండానయ్యా. ಹಳೀರೆ ಲಡ್ಡುಲಂದು ಭಕ್ತೇಣಿ ಪೋಣಿಲಿಂದು ಹಳೀರೆ ಲಡ್ಡುಲಂದು ಭಕ್ತೇಣಿ ಪೋಣಿಲಿಂದು ಬಲೇಜಿ లేది ముందు. ఒసే నువ్విట్రావే. ఒసే నిజం చెప్పవే, నువ్వు నన్ను కూడా తింగరదాన్ని చేసి ఆడుకుంటున్నావు కదే. అయ్యయ్యో ఏందత్తా అట్ట అంటున్నావు? నిజంగానే మా నాయన ఎక్కువ కాలం బతకడత్తా. పాపం మా నాయన్ని చూస్తూ ఉంటే నాకు బాధేస్తా ఉండదత్తా. ఏడ్చావు. అక్కడ చూడు, అక్కడ మీ నాన్న ఎలా కోళ్ల మీద కోళ్ళని పీక్కు తింటున్నాడు. అసలు నాకు మీ నాన్న మీద కంటే మీ నాన్న చేతిలో ఉన్న కోడిని చూస్తేనే జాలేస్తోంది. అయినా నువ్వేంటే నీ పెళ్లి కోసం చివరికి మీ నాన్న ఫోటో కూడా దండేస్తున్నావు. చచ్చా, మా నాయన ఫోటోకి నేను దండేయడం ఏంటత్తా? డాక్టర్ నాకు చెప్పిందే నేను నీకు చెప్తా ఉన్నాను. ఇంతవరకు ఈ విషయం మా అమ్మ నాయనలకు కూడా చెప్పలేదు తెలుసా? అత్తా, నువ్వు కూడా ఈ విషయం ఎవరితోనూ చెప్పమాక, అర్థమైనదా అత్తా? మా నాయన పోయేలోపే నేను మా యశ్వంత్ బాబుతో తాళి కట్టించుకోవాలతా. వసే 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 పల్లెటూరు దానా, నువ్వు ఎంతమందిని వెర్రిబాగులోళం చేస్తావే? ఆ మీనాక్షి, అమర్నాథ్, బుచ్చిబాబు, చివరికి నా కొడుకు. ఇప్పుడు వాళ్ళంతా చాలదన్నట్టు నన్ను కూడా వాళ్ళతో కలిపేస్తున్నావా? అయ్యయ్యో, మా నాయన నిజంగానే ఎక్కువ కాలం బ్రతకడత్తా. ఆ యాల మా నాయన గుండు పట్టుకుని పడిపోతే డాక్టర్ మెదడులో ఏదో ప్రాబ్లం వచ్చుండదని చెప్పాడు. ఆగాగా, గుండె పట్టుకుని పడిపోతే మెదడులో ప్రాబ్లం అని చెప్పాడా? అబ్బా, నాకు ఇలాగే నీకు మాదిరి అనుమానం వచ్చుండదత్తా. కాకపోతే నొప్పొచ్చినప్పుడు గుండె పట్టుకుంటే ఏంటి, కిడ్నీ పట్టుకుంటే ఏంటని డాక్టర్ చెప్పుండాడు. ఇదిగో, నువ్వు నా మాటలు నమ్మట్లేదు కదా? మా నాయన రిపోర్ట్స్ ఈడనే ఉన్నాయి, చూపిస్తానుండు. ఇదిగో చూడత్తా, చూడు. నిజమే, రిపోర్ట్స్ లో బ్రెయిన్ ట్యూమర్ అని రాసి ఉంది.
సంయుక్త, శంకరప్ప అన్నయ్యని అనకూడదు కాని చూడు దుక్కలా ఎలా ఉన్నాడో. వదిలేస్తే 2-3 మనుషుల్ని పీక్కుని తినేసేలా ఉన్నాడు. ఆయన రేపో మాపో పోతున్నాడంటే నేనెందుకో నమ్మలేకపోతున్నానే. మొదట్లో నేను నమ్మలేదత్తా, డాక్టర్ చెప్పాకే నమ్మాను. అయినా నీ చాదస్తం కాకపోతే దుఃఖలా ఉంటే ఏంటి, ఏనుగులా ఉంటే ఏంటి? పోవలసిన టైం వచ్చినప్పుడు ఎవరైనా పోవలసిందే. సరేనే, ఇప్పుడు నన్నేం చేయమంటావో అది చెప్పు ముందు. ఏం లేదత్తా, 4 రోజుల్లో నీ కొడుక్కి నాకు పెండ్లి. నువ్వు మెంటల్ గా ప్రిపేర్ అయ్యుండు. ఏంటేంటేంటి 4 రోజుల్లో నా కొడుకు పెళ్ళా? నా టైం బ్యాడ్ కాకపోతే నువ్వు చెప్తే తప్ప నా కొడుకు పెళ్ళని నాకు కూడా తెలియటం లేదే. అవును, వాడి పెళ్ళని కనీసం వాడికైనా తెలుసా? లేదత్తా, తాళి కట్టేటప్పుడే తెలుసుకుంటాడు. నీ పైత్యం తగలయ్యా, అందర్నీ బఫూన్స్ చేసి ఆడుకుంటున్నావు కదే. సరే, ఏం చేస్తా? ఇన్నాళ్ళు నీ మొహం చూసి భరించాను, ఇప్పుడు శంకరప్ప మొహం చూసి భరించాల్సొస్తుంది. అవును, మీ పెళ్లికి చీఫ్ గెస్ట్ గా ఎవరొస్తున్నారే? ఇంకెవరు? ఆ మీనాక్షి, అమర్నాథ్ బాబాయే. అమ్మా మీనాక్షి, దగ్గరలోనే శ్మశానం ఉందట. నువ్వు నన్ను తీసుకెళ్ళటానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా కలిసొస్తాయి మనకి. అబ్బా డాడీ, మీరలా మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాను మీకు. సంయుక్త నా కోసం ఆ బుచ్చిబాబునే పెళ్లి చేసుకుంటున్న త్యాగశీలి. దయచేసి తనను అర్థం చేసుకోండి. నా కర్మ. లేటుగా అయినా ఆ సంయుక్త పుణ్యాన నా కడుపున ఒక తింగరమొహంది పుట్టిందని తెలుసుకున్నాను. ఏమిటి చూస్తున్నావు? నా కడుపున చెడబుట్టావు గదే. అది నాకు చెప్పి విరిబోగులను చేసింది, నీకు చెప్పకుండా చేస్తుంది. అంతే తేడా. రా. అబ్బా డాడీ, మీకెంత చెప్పినా అర్థం కావడం లేదు. అమర్నాథ్ గారు బాగుండారా? ఇప్పటిదాకా బానే ఉన్నాను. అమ్మ సుగుణమ్మ, పాడే నా మీద కప్పేందుకు తెల్లగుడ్డ కొనిపెట్టండి సేఫ్టీగా. అరే ఏమయ్యో, అమర్నాథ్ గారు వచ్చి రాగానే జోకులేస్తున్నారయ్యా. అంకుల్, రామా మీనాక్షి. రాత్త వెళ్దాం. నమస్తే అంకుల్. నమస్తే ఆంటీ. అవును, యశ్వంత్ ఎక్కడా? హాయ్, అమర్నాథ్ బాబాయ్ వచ్చుండాడు. మీనాక్షి ఎప్పుడొచ్చుండారు? ఏంది మీనాక్షి అటు ఇటు చూస్తా ఉండవు? మా బావ కోసమా? బాత్రూంలో స్నానం చేస్తా ఉండాడు. ఓ, వసే తెంగరదానా, ఈ సమయంలో వచ్చేది యశ్వంత్ కాదే, బుచ్చిబాబు. అమ్మా సంయుక్త, వెంటనే ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పు.
డాడీ బుచ్చిబాబుకి ఫోన్ ఎందుకు? మీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు నోర్మై, పిచ్చి పట్టింది నాకు కాదు నీకు. అమ్మా సంయుక్త, ఆ బుచ్చిబాబు ఎక్కడమ్మా? నేనొచ్చేసా. వచ్చేసావా? దా దా బాబు. డాడీ మీరు ఫోన్ చేసి రమ్మన్నారా వీన్ని? నమస్కారం అంకిల్, నన్ను ఆశీర్వదించండి. మా నాన్నకు భరించలేని క్యాన్సర్ వచ్చింది యశ్వంత్. ఒరే, మీ మామయ్య నేను కాదురా, ఆయనరా. నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలేరా. పాపం, మీనాక్షిని పెళ్లి చేసుకోమని బుచ్చిబాబు కాళ్ళు కూడా పట్టుకుంటున్నాడు అంకుల్. ఏంది బావా ఆడనే ఆగిపోయిండావు? దా. నమస్తే అంకుల్, ఎప్పుడొచ్చారు? బుచ్చిబాబు, నువ్వు ప్యాంటు వేసుకుని మర్చిపోయినట్టున్నావు. ముందు లోపలికెళ్ళి ప్యాంట్ వేసుకునిరా. బాబు యశ్వంత్, బనీళ్లు డ్రాయలపైన రావటం బుచ్చిబాబుకు అలవాటేగా. ఇప్పుడు దాంతో మనకేం పని? అమ్మా, ఇన్ని తులసి నీళ్లు తీసుకొస్తావా అమ్మా నాకు? అదే అత్త, బాబాయ్ తులసి టీ అడుగుతున్నాడు. తులసి టీ పద, మనం వెళ్ళి తీసుకొద్దాం. ఇదిగో మీనాక్షి, నువ్వు కూడా రా. ఇదిగో అల్లుడు, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. హలో. చిచ్చి. అంకుల్, ఏ రోజుకైనా మీ కాబోయే అల్లుడు బుచ్చిబాబే అంకుల్. మీరేం టెన్షన్ పడకండి. నాకు త్వరగా పాడే తెల్లబట్ట నువ్వైనా తీసుకొచ్చి పెట్టు బాబు. అంటే మీరు చనిపోతున్నారని మీకు కూడా తెలిసిపోయిందా? ఐఎమ్ సారీ అంకుల్. అంకుల్, ఏంట్రా? అదిగో నా కూతురు లోపలికెళ్ళింది, వెళ్ళి దాన్ని తగులుకో. నన్ను వదిలేరా, నీకు దండం పెడతాను. థ్యాంక్స్ అంకుల్. అంకుల్, మీ మనసు నాకు తెలుసు. యూర్ రైట్. మీరు పైకి తిడుతున్నా మీకు బుచ్చిబాబు అంటే ఇష్టమని నాకు తెలుసు. ఇదంతా నా కర్మరా, నా కర్మ. ఏదో ఉద్ధరిస్తానని వచ్చావు కదా, ఇప్పుడు చూడు, ఇవాళ నీ కన్న తల్లికి పిన్నం పెట్టలేని నిస్సహాయ స్థితికి నెట్టివేశాను నిన్ను. ఈ చీకటి గదే నీ ప్రపంచం. నువ్వు చచ్చే వరకు ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ ఇక్కడే పడుండాలి.
అక్కడ మీ అమ్మ ఆత్మ దిక్కులేనిదైపోయి ఉంటుంది. ఇక్కడ నువ్వు దిక్కులేని దానివైపోయావు. దట్ ఈస్ చక్రధర్. వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చాము, పోయేటప్పుడు ఒంటరిగానే పోతాం. ఇక్కడ ఎవ్వరూ శాశ్వతం కాదు చక్రధర్. అమ్మ సంవత్సరానికి కూడా వెళ్లకుండా అడ్డుకున్నాం. బాధగా ఉంది, ఏడుపొస్తుంది. ఇప్పుడు నా కంటి నుండి వచ్చే ప్రతి కన్నీటి పొట్టు రేపు నీకు శాపంగా మారుస్తాను చక్రధర్. నన్ను క్షమించమ్మా. నీ కడుపును పుట్టిన దురదృష్ట జాతికి రానేమో అనిపిస్తుందమ్మా. నేను నాన్న అని ఆప్యాయంగా పిలవాలని మీ దగ్గరికి వచ్చినప్పుడు పరిస్థితులు నాన్న నుంచి నన్ను దూరం చేశాయి. నీకు నేను దగ్గరయ్యేలోపు ఒక శాపం వికాస్ రూపంలో నన్ను వెంటాడింది. ఒకటా రెండో విక్రమ్, వైజాగ్, బొబ్బర్లంక. ఈ జీవితం మొత్తం ప్రయాణమే. ఎక్కడో మొదలైన నా ప్రయాణం బొబ్బర్లంకలో ముగుస్తుందనుకునే లోపే అక్కడ బాంబ్ బ్లాస్ట్. అర్చన, ప్రమీళాదేవి, ఇప్పుడు ఆదికేశవులు. నేనిప్పుడు ఓడిపోయానో గెలిచానో కూడా అర్థం కావడం లేదమ్మా. అమ్మ అమృత అని పిలిచే శివరామరాజు తాతయ్య ఆప్యాయతని సంపాదించుకున్నాను. అశోక్ వర్మ తాతయ్య గారి అభిమానాన్ని సంపాదించుకున్నాను. కానీ కన్న వాళ్ళ ఆప్యాయతని కోల్పోయాను. ఇవాళ మన శర్వాణి రేణుకులకు కూడా దూరమైపోయాను. అమ్మా, నేనిప్పుడు ఓడినట్ట గెలిచినట్ట? నా ప్రాణమైనా వదులుకుంటాను కానీ నా ఓటమిని మాత్రం ఒప్పుకోను. శర్వాణి రేణుకలని కాపాడుకుంటాను.
నేను గెలుస్తానమ్మా, గెలుస్తాను. హ్యాపీ బర్త్డే నాన్న. నువ్వు నా నుండి దూరం అయ్యి ఇన్ని సంవత్సరాలైనా నీ జ్ఞాపకం ఎప్పటికీ అలాగే ఉండిపోయింది. మిస్ యూ నాన్న. నేను ఆ రోజే నీ ఫైల్ని మా శర్వాణికి పంపించాను. ఓ, నీకు శర్వాణి ఎవరో తెలియదు కదా? సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. నువ్వు బ్లేడ్లు పట్టుకుని తిరుగుతావే, ఆ బ్లేడు దాని మీదున్న వేలి ముద్రలతో సహా మా శర్వాణికి అప్పుడే హ్యాండ్ ఓవర్ చేశాను.